సరే, ఇప్పుడు మీరు చెప్పిన వాటిని ఒక్కొక్కటి అడుగుతాను మళ్ళీ. నాకు పరిహారాలు గావాలి. ఇవన్నీ చెప్పారు. బ్రహ్మాండంగా ఉంది. నాకు ఒక్కొక్క దానికి పరిహారం గావాలి. చెప్పండి, ఇప్పుడు దేని గురించి కావాలి? అప్పుల బాధలో ఉన్నవాళ్ళు, గుడి చుట్టూ ప్రదక్షిణ అంటే ఏదైతే మనం వాకింగ్ అని చెప్పుకున్నామో, వాళ్ళు ఎలా చేస్తే సక్సెస్ అవుతారు? అప్పుల బాధ నుంచి బయటకొస్తారు? సరే, అప్పుల బాధ గురించి భయపడనే వద్దు. ఆ! మీకు ఇంకా ఎక్కువ అప్పు చేయండి, మీరు భయపడాల్సిన పనే లేదు. నేను చెప్పిన తాంత్రిక పరిహారం అచ్చా! చేసుకుంటే. ఓకే. ఆ! ఓకేనండి. గుజ్జుడు ధాన్యం. ఓకేనండి. అవును. గుజ్జుడు ధాన్యాన్ని దాన్ని కొంచెం వేపించి పౌడర్ చేసేసాను. ఏ ధాన్యం అండి? గుజ్జుడు ధాన్యాన్ని కుచ్చుడు అంటే ధాన్యం అంటే శనగలా? పప్పువా? శనగపప్పు. శనగపప్పు. రైట్. అంటే గుండు శనగలు అంటాం. రైట్. ఓకేనండి. వాటిని వేపించేసి పొడి చేసేసి దానిలో డబుల్ వంతు చక్కెరని కూడా పొడి చేయాలి. రైట్. పొడి చేసేసి మంగళవారాలప్పుడు ఓకేనండి అమ్మవారు గుడి కాడ ఉన్న రావి చెట్టుకి పొదలలో వేసేసేయాలి. ఓహో! మళ్ళీ ఈ శనగపప్పుతోటి బెల్లం కలిపి పాయసం చేయాలి. ఆ! మధ్యాహ్నం 1 to 2 ఆవుకి తినిపించాలి. ఓకే. ఇది చేసుకుంటూ వస్తే అప్పులు ఆటోమేటిక్గా మీకు తగ్గుముఖం 1 by 1 99 98 97 96 95 94 అని తగ్గుతూ వచ్చేస్తూనే ఉంటుంది. మీకు మార్గం పుడుతుంది ఆటోమేటిక్గా. అమేజింగ్. ఓకేనండి. నెక్స్ట్ మీకు అప్పు తీరాలి అంటే ఇంకొక మార్గం కూడా. అంటే నేను అయ్యవారిని కాదు, నేను బ్రాహ్మణ్ కాదండి, నేను రెడ్డిస్. సార్, విద్య నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా బ్రాహ్మణ్. అంటే అది ఎవరికైతే మంచి లైఫ్ సక్సెస్ అవ్వాలి, అప్పులన్నీ తీరిపోవాలి అంటే, ఇప్పుడు నేను అడ్వకేట్ కాబట్టి జడ్జి దగ్గర మీరు మాట్లాడలేరు, అవును, నేనే మాట్లాడతాను. మాట్లాడాలి. అవును, మీరు మాట్లాడితే అది అక్కడ కాదు. అవును, కరెక్టా? అదేలాగా బ్రాహ్మణులు అన్న వాళ్ళు పూర్వజన్మలో వాళ్ళు ఋషులు. ఓకే. వాళ్ళు దేవుడికి వాళ్ళకి అనుసంధానం ఉంటుంది. ఇప్పుడు మాకు జడ్జి అడ్వకేట్ ఎలాగ మమ్మల్ని అపాయింట్మెంట్ చేసుకుంటున్నారు, అలాగ దేవుడికి వాళ్ళకి ఉంటుంది. అటువంటి బ్రాహ్మణులకి బాగా దక్షిణ తాంబూలం ఇవ్వాలి. ఏదో బిచ్చపూర్లాగా 10 రూపాయలు ఇస్తారేంటండి? 116 గీచి గీచి బేర వాడుతుంటారు. అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వచ్చి మీ కర్మని వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు, తీసుకుంటున్నారు. మీ కర్మని, మీ పాపాలని వాళ్ళు తీసుకుంటున్నారు. అటువంటి వాళ్ళకి మీరు బాగా ఇవ్వాలి. మీరు ఎంత బాగా మీరు చేస్తున్నారో మీ లైఫ్ అంత బాగా సక్సెస్ అవుతుంది. ఓకే. ఇది సీక్రెట్ ఫార్ములా. మనమేమో గుడికి వెళ్ళి ఒక పబ్కి వెళ్ళి ఒక 10,000 ఖర్చు పెడతాం. అవును. ఫ్రెండ్స్గా అడగకుండానే తీసుకుంటాం. టిప్స్కి 5 రూపాయలు 10 రూపాయలకి మించదు. మరి నీ కర్మ ఎలా తగ్గుతుందండి? మీ అప్పు ఎలా తగ్గుతుందండి? చెప్పండి. మీరు ప్రతి ఒక్కళ్ళు మీ చుట్టుపక్కల ఉన్న దేవాలయాల్లో ఉన్న బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కరువే లేకుండా, అంటే వాళ్ళకి సహాయం చేయాలి. మీరు వాళ్ళ ఇంట్లో పిల్లలకి పెళ్ళి అంటే వాళ్ళకి మీరు సహాయం చేస్తే, బ్రాహ్మణుల ఇంట్లో వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళకి మీరు సహాయం చేస్తే మీరు అశ్వమేధ యాగం చేసినంత పుణ్యము ఫలితము. రెండోది, వాళ్ళ పిల్లల చదువులకి మీరు హెల్ప్ చేస్తే మీ పిల్లలు మంచి స్థాయిలో చదువుల్లో మంచిగా రాణిస్తారు, గొప్పగా ఇది చేస్తారు. వాళ్ళు నిర్మాణానికి మీరు గనక హెల్ప్ చేస్తే మీకు దేవుడు గొప్ప ఇల్లుని ఇస్తాడు. అంటే బ్రాహ్మణులు ఎవరు అనుకుంటున్నారండి? పూర్వ జన్మలో దేవుడి దగ్గర తపస్సు చేసిన ఋషులు. బ్రాహ్మణ కులం అంత గొప్పది. సో అటువంటి వాళ్ళని మనం ఎంత బాగా చూసుకోవాలి. మన కర్మను తీసేవాళ్ళు. మనం డైరెక్ట్గా దేవుడిని వెళ్ళి దేవుడా తీసేయనంటే తీసేయడు. దేవుడికి పూజారికి ఒక అనుసంధానం అనేది ఉంటుంది. వాళ్ళ త్వరగా చేసుకుంటేనే అక్కడ దేవుడు వింటాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సూటిగా చెప్పాలంటే, ఇప్పుడు డైరెక్ట్గా మీరు వెళ్ళి కేసు వేసుకోవాలంటే మీ వల్ల కాదు, అది ఓడిపోతారు. దాన్ని ఒక అడ్వకేట్ని అపాయింట్మెంట్ చేసుకోవాలి. అప్పుడు మీ సమస్యలన్నీ చెప్తే అడ్వకేట్ జడ్జి దగ్గరికి వెళ్ళి వాదిస్తాడు. అయ్యా మీరు ఇవ్వాల్సిందే, మీరు ఎందుకు ఇవ్వరు, సో ఇది న్యాయం ఇక్కడ ఉన్నది, మీరు చేయండి అని. సో ఈ అయ్యవార్లు పూజారులు కూడా అంతే, దేవుళ్ళ దగ్గర పోరాడతారు. అయ్యా నా భక్తుడికి నువ్వు చెయ్యి అని సంకల్పం చెప్పి చేస్తారు. అలాంటి వాళ్ళని మీరు బాగా చూడాలి. ఎవరైతే బాగా చూస్తారో వాళ్ళకి అన్నీ సక్సెస్ అవుతుంది, వాళ్ళ రుణం తగ్గిపోతూ ఉంటుంది. మీరు బ్రాహ్మణుడి దగ్గరకు వచ్చేసరికి నల్ల మీరు వెళ్ళి మరి దారుణంగా అసలు 10 రూపాయలు 20 రూపాయలు పిచ్చపోలాగా ఏంటి. మన కర్మని తీసేవాళ్ళండి వాళ్ళు దేవుళ్ళతో సమానం, అంత గొప్పవాళ్ళు వాళ్ళు. రెండోది, ఇంకొక అతి సూక్ష్మమైన ఒక ఇది ఉన్నది. మన ఏరియాలలో ఉన్న గుళ్ళు
మీరందరూ వెళ్ళి తిరుపతిలోనూ లేదు కంచిలోనూ లేదు ఎక్కడెక్కడో వెళ్ళి లక్షలు దారబోస్తూ ఉంటారు. అతనికి ఆల్రెడీ లక్షల కోట్ల డబ్బులు డిపాజిట్ ఉన్నది. అతను మీరు వేయాల్సిన పనే లేదు. మీ ఏరియాలో ఉన్న గుళ్ళని డెవలప్ చేయండి. అభివృద్ధి ఆటోమేటిక్గా చూడండి ఈ చిన్న ఏరియా డెవలప్ కానీ ఏరియాలో ఉన్న గుళ్ళన్నీ ఆ ఏరియా డెవలప్ కాదు. మీరు చెక్ చేసుకొని చూడండి. ఇప్పుడు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో ఉన్న గుళ్ళన్నీ పెద్దగా డెవలప్ అయి ఉంటుంది. ఆ చుట్టుపక్కల మొత్తం దాని వైబ్రేషన్ పాకుతుంది. అవన్నీ బాగా డెవలప్ అయిపోయి ఉంటుంది. దాని ఆరా పవర్ పెరుగుతుంది. ఆటోమేటిక్గా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏరియా డెవలప్ అయిపోతుంది. పెద్ద బిల్డింగ్ డెవలప్ అయిపోతుంది. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాగా అష్టైశ్వర్యాలతో తొలదొగుతారు. ఇది సీక్రెట్ ఫార్ములా. మనమేమో మన ఇంటి అంటే చెప్పాలంటే మన ఇంటి తల్లిని చూడకుండా బయట తల్లికి వెళ్ళి నేను అన్నదానం చేస్తాను అంటే ఎలా ఉంటుందో ఇలాగనే ఉంటుంది. ఇది అంటే మీకు షార్ట్గా అమ్మకి అన్నం పెట్టలేడు చిన్నమ్మకి చీర కొనిస్తా అన్నట్టు అలాగనే ఉంటుంది. సో మీ ఏరియాలో ఉన్న గుళ్ళని డెవలప్ చేసుకుంటే మీ ఏరియాతో పాటు మీరు కూడా సూపర్గా డెవలప్ అయిపోతారు. ఇవన్నీ సూక్ష్మం. ఇవన్నీ మనం వెళ్ళి మీరు తిరుపతికి కాణిపాకానికి మళ్ళీ మీరు పెద్ద గుళ్ళకి మీరు వెళ్ళి వేయాల్సిన పనే లేదు. ఆ దేవుడు మిమ్మల్ని అడగట్లేదు. మీ దగ్గర ఉన్న గుళ్ళని డెవలప్ చేయండి. అక్కడ ఉన్న పూజారులకి ఏ కొరత లేకుండా వాళ్ళు బాగా చూసుకోండి. సక్సెస్ రాకపోతే నన్ను అడగండి. మీరు ఓపెన్ ఛాలెంజ్ ఇది. ఇప్పుడు మీరు ఏ ఏరియాలో గుడి కడుతున్నారు గురించి మీరు ఒక గుడి సంకల్పం తీసుకున్నారు. అవునండి. ఎక్కడ కడుతున్నారు? నేను సంగారెడ్డి నా సొంత స్థలంలోనే చేస్తున్నాను. బట్ టైం పడుతుంది. అంటే పెద్ద ప్రాజెక్ట్, చిన్న ప్రాజెక్ట్. ఇది అల్లాటప్పగా చిన్నది కట్టేది కాదు, చాలా పెద్ద ప్రాజెక్ట్. దేవుడి గుడి అండి అది? వరాహి అమ్మవారు. నా కర్ణనాథుడు ఆవిడని పట్టుకున్న కానీ నా లైఫ్, నా స్టైల్, నా స్టేటస్ అన్నీ మారింది. సో నేను ఇప్పుడు ఈ ప్రేక్షకులకు చెప్పేవన్నీ నేను ట్రై చేసుకుంటూ వచ్చింది. అయితే ట్రైల్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు మీకు చాలా మంది ఫోన్లు చేస్తుంటారు కదా. అవును. దయచేసి వాళ్ళందరూ కూడా కర్ణనాథుడు ఎవరో చెప్పేయండి గురించి అంటే మనం ఒక వాళ్ళు ఏదో సమస్యతో అడుగుతారు కానీ చాలా మంది నన్ను అడుగుతుంటారు, అయ్యా మేము బీద వాళ్ళము, మేము అంటే కొన్ని మందికి చెప్తూ ఉంటాం. సో వీళ్ళ గురించి నాకు ఒక ఆలోచన తట్టింది. మీ ద్వారాగా ఒకటి మనకి డైరెక్ట్ ఓపెన్ ఇది చేసుకొని వాళ్ళు డైరెక్ట్గా కాల్ చేసేటప్పుడు మనం ఫ్రీగానే వాళ్ళకి ఉచితంగానే ఒక మీ ఛానల్ ద్వారాగా వాళ్ళకి ఒక 1 hour ప్రోగ్రామ్ పెట్టేసి సో వాళ్ళకి కాల్ చేసే వాళ్ళకి వాళ్ళ సమస్య లైవ్ టెలికాస్ట్ పెట్టి సో వాళ్ళకి కూడా మనం ఫ్రీగా ఉచితంగా మన వల్ల అయినా ఒక సహాయము అది మనం చేద్దాము అని అనేది ఒక నిర్ణయించుకున్నాము. అది మన అతి త్వరలో మనం ఈ ప్రోగ్రామ్ మీ ద్వారాగా తప్పకుండా చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.